ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు మాతృక భారతీయ సంస్కృతి అని, అటువంటి భారతీయ సంస్కృతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఆచరించడం అంటే దేశ ప్రతిష్టను పెంచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదోని పట్టణం మేదరగేరిలో వెలిసిన శ్రీ మల్లలామ్మ దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభ కార్యక్రమంలో పలువురు ధార్మిక ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎన్ భీమారెడ్డి, మల్లాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళా మండలి ప్రముఖులు రాధారెడ్డి, అరుణారెడ్డి, లలితమ్మ, లక్ష్మి, అనుపమ్మ, నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ओम विष्णुपत्ये नमः। ओम प्रसन्नाक्षे नमः। ओम नारायण समासिताय नमः। ओम दारिद्र्य ध्वंसिने नमः। ओम देव्ये नमः। ओम सर्वोपद्रववारिणे नमः। ओम नवदुर्गाय नमः। ओम महाकाल्ये नमः। ओम ब्रह्मा विष्णु शिवात्मिकाय नमः। ओम विद्या संपन्नाय नमः। ओम भुवनेश्वरये नमः। ओम लक्ष्मीदेव्यै नमः। नारायण परिमलं पुष्पाक्षतां समर्पयामि। భగవద్గీత దాని మళ్ళీ బయలుదేరండి. ఉన్నటువంటి మళ్ళీ అన్ని చేస్తా మీ అందరి తరఫున అమ్మా మీరందరూ కూడా ఇవన్నీ మీవే అనుకోండి. అందరూ తెచ్చినట్లే పాపం చేయండి. गजाननं गुणोपेतं सुगन्धं च मनोहरं रूपं दास्यामि देवेश गृह्यतां हरिवल्लभे। ॐ श्री महालक्ष्मीदेव्यै नमः। धूपं ఆగ్రాపయామి. అమ్మవారికి చూపించినట్టుగా భావన చేయాలి. అక్కడున్న ఆమె, ఇక్కడున్న ఆమె భావనతో చేయాలి. ఓం श्री महालक्ष्मी देव्यै नमः। दीपं दर्शयामि. అందరూ కూడా దీపాన్ని దర్శించండి. ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని కూడా అందరూ కూడా